జేఎంజే న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు చదువుతున్నది శిరీష। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। ప్రతి ఇంటికి ప్రభుత్వ ఫలాలు అందాలి, ప్రతి కుటుంబానికి సంక్షేమం అందాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు। ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను గత ప్రభుత్వం దిగదార్చిందన్న భారతీయ జనతా పార్టీ ఒంగోలు అసెంబ్లీ కన్వీనర్ యోగయ్య యాదవ్। పీవీఆర్ చౌదరి లేని లోటు కమ్యూనిస్టు పార్టీకి పూడ్చలేనిదని అన్న ప్రజానాట్య మండలి రాష్ట్ర గౌరవాధ్యక్షులు అన్నా నల్లూరి వెంకటేశ్వర్లు। ప్రతి ఇంటికి ప్రభుత్వ ఫలాలు అందాలి, ప్రతి కుటుంబానికి సంక్షేమం అందాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు। గత పాలకుల దోపిడీ దౌర్జన్యాలు దుర్మార్గాలతో గాడి తప్పిన రాష్ట్రాన్ని మళ్లీ గాడిన పెట్టేందుకు యజ్ఞంలా పనిచేస్తున్నామని, నిండు మనసుతో ప్రజలు ఆశీర్వదిస్తే రాష్ట్రాన్ని నెంబర్ 1గా చేసి చూపుతామని స్పష్టం చేశారు। సంతనూతలపాడు నియోజకవర్గం మద్దిరాలపాడులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు। అనంతరం ప్రసంగించారు। గతంలో పింఛన్లు అస్తవ్యస్తంగా పంపిణీ చేశారని, దివ్యాంగులు కాకపోయినా పింఛన్లు ఇచ్చారని సీఎం చంద్రబాబు ఆరోపించారు। గ్రామసభ ఏర్పాటు చేసి అర్హులకు పింఛన్లు అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు। అక్టోబర్ నెలంతా గ్రామ సభల ద్వారా అర్హులకు పింఛన్లు అందుతాయని తెలిపారు। మరోవైపు ప్రతి నెల 1వ తేదీ పేదల సేవ పేరిట కార్యక్రమం నిర్వహిస్తున్నామన్న సీఎం కలెక్టర్ల దగ్గర నుంచి ఎమ్మెల్యేల వరకు ప్రతి ఒక్కరూ పేదల ఇంటి వద్దకు వెళ్లి వారి కష్టాలు తెలుసుకుని సాయం చేయాలని సూచించారు। ఇళ్లను సందర్శిస్తారు, ఆ ఇళ్లలో ఉన్నటువంటి వ్యక్తులను సంప్రదిస్తారు, పలుదాన్ని వారు సందర్శించి ఆ వెంటనే మన కార్యక్రమానికి విచ్చేస్తారు। వచ్చిన వెంటనే వారు ఇప్పటికీ కూడా విచ్చేసుకోవడానికి, సందేహాలను తీర్చడానికి కావలసినటువంటి యంత్రాంగాన్ని అందరినీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది। చేతులు మాత్రమే కొట్టిన వాళ్ళు మాత్రమే విన్నారు, అందరూ వినలేదని నాకు అర్థమైంది। దయచేసి మరొక సో మచ్ అండి। ఉషోదయాలు ఒక పొద్దున్నే సూర్యుడిని పైకి చూపిస్తాయి, భరితంగా ఉండిపోతుంది, చక్కటి కాంతులు కనిపిస్తూ ఉంటాయి। ఆ సందర్భంలో రకరకాల పిట్టలు చెట్ల మీద వేసి, కానీ అప్పటి నుంచి మా విలేజ్ ని ఎవరు పట్టించుకోలేదు। ఇప్పటి నుంచి అది ఒక అద్భుతమైన బడుగు బలహీన వర్గాలకి పనికొచ్చే స్కీము వెసికి మా జిల్లాకి ఖచ్చితంగా వస్తాయని ఆశిస్తూ ఈ నాయకత్వంలో రాబోయేలో ఒక మంచి ప్రభుత్వం, మంచి అభివృద్ధి సంక్షేమ ప్రతి ఒక్కరికి అందాలని కోరుకుంటూ ఇక్కడ విచ్చేసినందుకు ప్రత్యేకంగా ఎందుకంటే నేను చంద్రబాబు నాయుడు పరిపాలనలో నేనున్నాను సార్। మాకు ఈ కరెంట్ సమస్యలు ఉన్నాయి సార్, భయం వేస్తుంది, ఏ క్షణంలో ఏమవుతుందో కూడా చాలా భయం వేస్తుంది సార్। అదొకటిలో ఉంది సార్, చుట్టుపక్కల గ్రామస్తులు ఉన్నారు, అది ఏ టైంలో జనాల మీద పడుతుందో కూడా నేను ఎన్నోసార్లు ఎంపీడీఓ ఆఫీస్కి ఇది ఎందుకంటే ఆ అమ్మాయికి రావాల్సిన డబ్బులు 5 సంవత్సరాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు। అందుకే పిల్లల్ని కూడా చదువుకు నిలిపేసి అప్పులు కట్టుకుంటూ పిల్లల్ని కూలి పనికి పంపించే పరిస్థితి వచ్చింది। ఇలాంటి దుస్థితి రాకూడదని నేను కోరుకుంటున్నా। తప్పకుండా ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం, అన్ని విధాల న్యాయం చేస్తాం। నా కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు బాబు గారు, అలాగే నా పిల్లల్ని చదివిస్తామన్నారు। పని పంపించే పిల్లలు నా పిల్లలే, కూలి చేసుకునే నా భర్త, నా అత్తగారికి పెన్షన్ వస్తుంది, నెలకి 4000 1వ తారీఖుకి ఇస్తారు। గత సంవత్సరంలో బాబుగారి హయాంలో నేను ఇల్లు కట్టుకున్నాను సార్, అప్పుడు 2 బిల్లులు వచ్చేసాయి, మిగతాయి రాలేదు। వైసీపీ హయాంలో నేనైతే ఏ లాభం నాకేమి రాలేదు, బాబుగారి హయాంలో నాకు దేవుళ్ళలాగా సాయం చేశారు బాబుగారు। బాబుగారి సాయం నేను జన్మలో మర్చిపోలేను। చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకు చాలా ఆనందంగా ఉంది। ఆయన ముందు ముఖ్యమంత్రి కాకముందే 3 నెలల ముందు నుంచే ప్రకటించి నేను 4000 ఇస్తాను, 3 నెలల ముందు నుంచే మీకు కల్పిస్తానని చెప్పి జూలై 1వ తారీఖున 7000 ఇచ్చి మరుసటి నెలలో 4000 ఇచ్చి అందరం జీవనం సాగించేలాగా, సంతోషంగా సుభిక్షంగా ఉండేలాగా రాష్ట్ర మొత్తాన్ని ముఖ్యమంత్రి కాలంలోనే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి నేను రద్దు చేస్తాను, ఇది రైతులకు ఉపయోగం కాదు, ఇది ముఖ్యమైనది మన రైతులకి। నెహ్రూ గారు తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రి అయ్యి జై కిసాన్
జై జవాన్. దేశ సరిహద్దుల్లో జవాన్ లేకపోతే ఈ దేశం లేదు. రాష్ట్రానికి కానీ దేశానికి కానీ రైతు శ్రమించి పీటకడ అన్నం పెట్టకపోతే దేశ సౌభాగ్యత లేదు. ఇవాళ పాలు మనం, కూరగాయలు మనం, ఒడ్లు మనం, ఇవన్నీ లేకపోతే ఏ డిపార్ట్మెంట్ కూడా బలచాలదు. ప్రతి డిపార్ట్మెంటు ఒక రైతు డిపార్ట్మెంట్ మీద ఆధారపడి ఉన్నటువంటి సమస్య. సార్ తోటి నాకు ఒక జరిగిన అనుభవం మీ ముందు చెప్పదలుచుకున్నాను. సార్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు బెల్లంకొండ సత్తెనపల్లి కాడ ఒక అబ్బాయిని మీరు మీకోసం కార్యక్రమంలో వస్తుంటే అక్కడ మీరు మా ద్వారా మాట్లాడించారు మైక్ ఇచ్చి. సార్ ఒక అబ్బాయి చనిపోతుంటే తల్లి బాధపడి భుజాల మీద ఎక్కించుకుని వస్తే అప్పుడు స్పాట్లో 20,000 క్యాష్ ఇచ్చి ఆ అబ్బాయికి హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్కి పంపించి అన్ని ట్రీట్మెంట్ ఇప్పించి పంపించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారి మనసును మెచ్చుకోకుండా ఉండలేను. సార్ నేను 10వ తరగతి వరకు ఇక్కడ ఉండే మా హై స్కూల్ గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను సార్. నా విద్యాభ్యాసం అంతా కూడా గవర్నమెంట్ స్కూల్లోనే జరిగింది సార్. ఇప్పుడు నాకు ఓన్ కాలేజెస్ ఉన్నాయి సార్. సింగరాయకొండలో ఓన్ కాలేజెస్ ఉన్నాయి. ఈ సందర్భంగా నాకు టైం పర్మిట్ లేదు సార్. కానీ మీ హయాంలో స్కిల్ డెవలప్మెంట్ లో జరిగిన మంచి అభివృద్ధి గురించి మాత్రం 2 మాటలు చెప్పాలని. స్కిల్ డెవలప్మెంట్ అనే ఒక కొత్త పథకము అసలు సార్ హయాంలోనే వచ్చింది. డిగ్రీ కాలేజీలు కానీ గవర్నమెంట్ కాలేజీల్లో ఇప్పుడు మాకు ఒక స్కిల్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ ఉండే ఎడ్యుకేషన్ సిస్టంలో పుస్తకాల్లో చదువుకుంటున్నాం తప్పితే ప్రాక్టికల్గా ఒక స్కిల్ అనేది అందట్లేదు. అలాంటి ఇండస్ట్రియల్ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి, బయటకు వెళ్ళగానే యువతకి ఉద్యోగాలు రావాలంటే ఎలాంటి స్కిల్స్ డెవలప్ చేయాలన్న ఒక మంచి ఉద్దేశంతో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సార్ హయాంలో స్టార్ట్ అయింది. మస్కులర్ డిస్ట్రోఫీ కండరాల క్షీణతకు సంబంధించినటువంటి వ్యాధిగ్రస్తుడిని దాదాపు 15 సంవత్సరాల క్రితం నేను సదరం క్యాంపులో సర్టిఫికేట్ తీసుకుంటే 90% అంగవైకల్యం కలిగి ఉన్నాను. అప్పుడు నేను నడిచేవాడిని. ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి వీల్ చైర్కే పరిమితమై మంచంలో ఉంటున్నాను. నాకు మా తల్లిగారు 95 సంవత్సరాలు వయసు. మాకు 2 అన్నలు. ఆమెని అమ్మగారిని ఒక అన్నయ్య, నన్ను ఒక అన్నయ్య చూసుకుంటున్నారు. నాకు గతంలో మీరు గ్రేడ్ 1 పెన్షన్ కింద 3,000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు 2014లో. అలాగే 2019లో మా డిసీజ్ ఉన్నటువంటి వాళ్ళకి 2019లో 10,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చున్నారు. ఆపరేటెడ్ వెహికల్ ఇచ్చేయండి, ఇమీడియట్గా తీసుకొని 3 రోజులు డెలివరీ చేయండి. నేను ముందు ఆ వెహికల్ ఏమంటానా, పాలసీ ప్రకారం మీకు పెన్షన్ పెట్టే విషయం కూడా చెప్తాను, అవి కూడా మాట్లాడదాం. మొత్తంగా డాక్రా సంఘాలందరినీ లాక్కొచ్చేవాళ్ళు. ఇష్టం ఉన్నా లేకపోయినా మీరు రావాలి. రాకపోతే రేషన్ కట్టు, పెన్షన్ కట్టు, నీళ్లు కూడా కట్టు అన్నమాట. బలవంతంగా మొబిలైజ్ చేసేవాళ్ళు. నేను టీవీలో చూసేవాడిని. మీరు ఇంటికి పోవాలి. సాయంత్రం అయితే పాలు పిండే పరిస్థితి వస్తుంది, పితికే పరిస్థితి వస్తుంది, వంట చేయాలి. మీరు పోవాలంటే పోనీయకుండా చుట్టూరు కందకాసులు వేసేవాళ్ళు. నాకైతే అవన్నీ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అందుకే అందరూ కలిసి ఆ పార్టీని భూస్థాపితం చేయాలని పంతం పొంది మొన్న ఎన్నికల్లో చరిత్రలో నేను ఎప్పుడూ చూడలేదు అలాంటి విజయాన్ని సాధించి పెట్టారు. ఈరోజు ఇది ఒక కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వంలో మేము ఒకటే నిర్ణయం చేసుకున్నాం. నేను కానీ మా మిత్రుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కానీ, ఇంకో పక్కన బీజేపీ పార్టీ జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం కానీ, ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి చూస్తే ఏ విధంగా పరిపాలనలో మార్పులు వచ్చాయో మీరే గుర్తుపెట్టుకోవాలి. ఈ 100 రోజుల్లో నా అనుభవాలన్నీ ఒకసారి మాట్లాడతాను. ఈరోజు నేను వచ్చినప్పుడు 3 ఇళ్ళకి వెళ్ళాను. నేను వచ్చింది ఇక్కడికి నేరుగా మీ సమస్యలు తెలుసుకోవాలని, మీతో నేరుగా మాట్లాడాలని, సమస్యల్ని అర్థం చేసుకుని పటాస్ కజావలి ఇంటికి వెళ్ళాను. ఆయనకు ఒక తల్లి, అదే మరి ఇంకో పక్కన చూస్తే భార్యతో సహా ఒక కూతురు, ఒక కొడుకు. ఆ తల్లికి 4,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నాం. మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి.
భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా నెలకు 4,000 రూపాయలు పింఛనిచ్చే ఏకైక ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు ఆ పెద్దమ్మ మాట్లాడింది, ఎంత బాగా మాట్లాడిందంటే మా వాళ్ళు MBA చేశారు కానీ MCA చేశారు, PhD చేశారు. వాళ్ళిద్దరికంటే బ్రహ్మాండంగా మాట్లాడింది. నిజ జీవితంలో PhD చేసింది ఆవిడ. అలాంటివన్నీ కూడా మన అనుభవాలు మనం చూస్తూ ఉంటే గ్రామాల్లో కూడా ఎప్పటికప్పుడు మీరు అధ్యయనం చేస్తున్నారు. మేమేం పనులు చేస్తున్నామని చూస్తున్నారు, దానిపైన నిర్ణయం చేస్తున్నారు. కానీ నేను ఆలోచించింది ప్రతి ఒక్క ఇంటికి లాభం కలగాలని. నేను మొన్న మీరు చూస్తే 4,000 రూపాయలు ప్రతి ఒక్కరికి పింఛను పెంచాం. మద్దిపాడు మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ జన్మదిన వేడుకలు మండల పార్టీ అధ్యక్షులు మండవ జయంత్ బాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జన్మదినోత్సవ కేకును కట్ చేసి నాయకులకు కార్యకర్తలకు పంచిపెట్టారు. గత 15 సంవత్సరాల్లో నియోజకవర్గ అభివృద్ధికి విజయ్ కుమార్ చేసిన కృషిని తెలియజేశారు. మండలంలో ఎస్సీ కాలనీల అభివృద్ధికి ప్రత్యేక నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసిన ఘనత మరియు సీఎం రిలీఫ్ ఫండ్కు పార్టీలకు అతీతంగా ప్రజలకు అందించిన ఘనత బిఎన్ విజయ్ కుమార్కి దక్కుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మద్దిపాడు మాజీ సర్పంచ్ ఉప్పుగుండూరు నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ముత్తరపల్లి రామలింగయ్య, ఎంపీటీసీ అద్దేపల్లి దుర్గాభవాని, కడియాల రఘుబాబు, వేల్పుల నాగరాజు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మన ఎమ్మెల్యే గౌరవనీయులు బిఎన్ విజయ్ కుమార్ గారి జన్మదినం ఈరోజు, పుట్టినరోజు శుభాకాంక్షలు మండలం తెలుగుదేశం పార్టీ తరఫున ఘనంగా నిర్వహించడానికి ఇక్కడికి విచ్చేసిన పెద్దలు నాగేశ్వరరావు కానీ, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన నాతో తెలుగుదేశం పార్టీకి పనిచేసిన మనందరం కలిసి మన అధికారం కోసం 2019 నుంచి 2024 దాకా కలిసికట్టుగా పనిచేసి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఇక్కడ విచ్చేసినందుకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో విజయ్ కుమార్ గారికి జరుపుకోవాలని, రాబోయే రోజుల్లో ఇంకా ఉన్నతమైన పదవులు అధిరోహించాలని, మనందరికీ అందుబాటులో ఉండి సంతనూతలపాడు నియోజకవర్గ అభివృద్ధి కృషి చేయాలని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి వెన్నంటి ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ కూడా వాళ్ళ బాగోగులు కూడా ఆయన చూసుకోవాలని కోరుకుంటూ, ఈరోజు ఆయన పుట్టినరోజుకి మనం అందరం మండల తెలుగుదేశం పార్టీ తరఫున ఘనంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు మీ అందరికీ మళ్ళీ ఒకసారి ఇక్కడికి వచ్చిన కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాం. పోయిందన్న రండి, చిన్న రండి, కొద్దిసేపు ఇటు చూడండి, అందరూ వచ్చి లేకపోతే
చప్పట్లు కొట్టండి. మురళి చూడండి ఒకసారి. ఎంతమంది ఒకసారి పెట్టు ఓకే అరే అది బాగా పెట్టానా రాంబాబు ఫోటో కాదు ఇవన్నీ అందరూ పెట్టేసాను. పీవీఆర్ చౌదరి లేని లోటు కమ్యూనిస్టు పార్టీకి పూడ్చలేనిదని ప్రజానాట్య మండలి రాష్ట్ర గౌరవాధ్యక్షులు అన్నా నల్లూరి వెంకటేశ్వర్లు అన్నారు. సిపిఐ కార్యాలయంలో సిపిఐ పట్టణ కార్యదర్శి పీవీఆర్ చౌదరి సంతాప సభ జరిగింది. పీవీఆర్ చౌదరికి పలువురు ఘనంగా నివాళులర్పించారు. విద్యార్థి దశ నుండి సిపిఐ పార్టీలోని అన్ని విభాగాల్లో చురుగ్గా పాల్గొని అనుబంధ సంఘాల బలోపేతానికి విశేష కృషి చేస్తున్నారన్నారు. చౌదరి చనిపోక ముందు రోజు విజయవాడలో వరద బాధితులకు సహాయ కార్యక్రమంలో పాల్గొన్నారని, అనుకోని రీతిలో మరణించడం జీర్ణించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఏఐటియుసికి చౌదరి చేసిన సేవలు మర్చిపోలేనివని, ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటూ కార్మిక, కర్షక, కూలీల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పరితపించేవాడని అన్నారు. జోహార్ కామ్రేడ్ చౌదరి, జోహార్ కామ్రేడ్ చౌదరి, జోహార్ కామ్రేడ్ చౌదరి, జోహార్ కామ్రేడ్ పీవీఆర్ చౌదరి, జోహార్ కామ్రేడ్ పీవీఆర్ చౌదరి, జోహార్. ఒకరి తర్వాత సైడ్కి ఉండి అందరూ వచ్చి పోతుంటే అన్ని కోరుకుంటున్నాను.
నుంచి కూడా ఈరోజు బాధాకరంగా సోదరి చనిపోవడం జరిగింది. మరి సోదరి గారి కుటుంబాన్ని గురించి ఒక మాట చెప్పాలా. సోదరి గారి అమ్మ పేరు సీతారామమ్మ, నాన్న పేరు కోటయ్య. సోదరికి ఒక అక్కాయి ఉంది. అదేదో ఒక అన్న ఉన్నాడు. అన్న వెంకటేశ్వర్లు, ఆయన టీచర్గా మొన్న ఈ మధ్యనే నా నుంచి రిటైర్డ్ అయ్యాడు. ఇలాంటి సోదరికి 2 అమ్మాయిలు, పెద్ద అమ్మాయి పెళ్ళింది, 2 అమ్మాయికి ఆ సంబంధాలు ఆ కార్యక్రమంలోప్పుడే ఈ దురదృష్ట ఘటన జరిగింది. ఇది స్థూలంగా సోదరికి సంబంధించినటువంటి సమాచారం. సోదరి అంటే కమ్యూనిస్ట్ పార్టీ సోదరిగానే పాపులరే కానీ ఇంకో రూపంలో ఎవరు కూడా పరిచయం కాదు. పార్టీ అంటే సోదరి, ఎక్కడ టౌన్లో సమస్యలున్న సోదరు కానటువంటి పరిస్థితుల్లో మరి సోదరు అకాలం మరణం చెందారు. ముందుగా మనం సభ ప్రారంభించేదానికి ముందుగా 1 నిమిషం మనం సోదరుకి మౌనం పాటించాలని అందరికీ విజ్ఞప్తి కామ్రేడ్ సోదరి జోహార్ కామ్రేడ్. చౌదరి మరణాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం. చౌదరి ఏబిసి పేరు కానీ కమ్యూనిస్ట్ పార్టీ కార్యక్రమం ఇచ్చిన ఏబిసి వ్యవసాయ మహిళా సంఘాలు భరించని మా ఇంట్లో వరదలు ముందు ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత వాళ్ళ అమ్మాయిని, పెద్ద అమ్మాయిని హైదరాబాద్లో వదిలిపెట్టి రావడానికి హైదరాబాద్ వెళ్ళాడు. 13వ తేదీ ఉదయం 7 గంటలకి ఇక్కడికి వచ్చాడు. నేను రెడీగా ఉన్నాను కింద. సోదరి ఏంటంటే నేను కూడా వస్తాను, 10 నిమిషాలు ఆగండి, పైకి వెళ్ళి స్నానం చేసి వచ్చాడు. కలిసి కారులో విజయవాడ వెళ్ళాను. విజయవాడ వెళ్ళి వరద బాధలకు సంబంధించి అక్కడ ఏర్పాటు చేసిన అందరితోటి, రాష్ట్ర పార్టీ కార్యదర్శి రామకృష్ణ గారు అందరితోటి చాలా ఉత్సాహంగా బస్తాలన్నీ రోడ్డు తెచ్చడం, వాళ్ళందరికీ పంచడం, అక్కడ ఉన్న అన్నీ చాలా చాలా ఉత్సాహంగా కార్యక్రమం పూర్తి చేశాం. 1 గంటకి 12:30 ఆ ప్రాంతంలో పూర్తయిన తర్వాత ఇక్కడ ఒంగోలులో వరదలకు సంబంధించి అక్కడ బాగు చేయడానికి, అక్కడ శానిటైజేషన్ వర్క్ నిర్వహించడానికి రాష్ట్రంలో అనేక మంది మున్సిపల్ కార్మికుల్ని విజయవాడ రాజధానికి పిలిచారు. మన ఒంగోలు నుంచి కూడా సుమారు 200-250 మంది శానిటరీ కార్మికులంతా మున్సిపల్ కార్మికులు విజయవాడలో ఉన్నారు. మన వాళ్ళు ఉన్నారు, అందరినీ పలకరించి వద్దాం. దాదాపు 20 రోజుల నుంచి ఇక్కడే ఉన్నారు. వాళ్ళందరినీ పలకరించి రావాలని ఆఫీస్ దగ్గర నుంచి మన కొత్తకోట వెంకటేశ్వర గారు, శ్రీను, వీళ్ళంతా శ్రీరామ్ శ్రీను, వీళ్ళంతా కలిసి వెళ్ళి వాళ్ళందరితో, ఆ కార్మికులందరితో మాట్లాడి మేము వెళ్ళి వెంటనే ఒంగోలు కమిషనర్ గారితో మాట్లాడతాం. మిమ్మల్ని అందరినీ ఒంగోలు పిలిపించడానికి కావాల్సిన మీ ఇబ్బందులన్నింటినీ కమిషనర్ గారితో చర్చిస్తామని చెప్పి వాళ్ళందరితో మాట్లాడి తిరిగి 4:30-5 గంటలకల్లా మేము అందరం విజయవాడ నుంచి ఒంగోలు వచ్చాం. సోదరి కూడా ఆ రోజు ఇక్కడే మళ్ళీ సాయంత్రం 6 గంటలకు 7 గంటలకు కమిషనర్ గారి దగ్గర సుమారు గంట సేపు కమిషనర్ గారితో ఆ కార్మికులు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను గత ప్రభుత్వం దిగదార్చిందని భారతీయ జనతా పార్టీ ఒంగోలు అసెంబ్లీ కన్వీనర్ యోగయ్య యాదవ్ అన్నారు. తిరుమల లడ్డూను అపవిత్రం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఒంగోలు నగరం నందు నిరసన కార్యక్రమం చేపట్టారు. భారతీయ జనతా పార్టీ విశ్వ హిందూ పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన
నిరసన కార్యక్రమంలో పలువురు బీజేపీ వీహెచ్పీ సభ్యులు పాల్గొని తమ నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా యోగయ్య యాదవ్ మాట్లాడుతూ హిందువులు పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వును, చేపల నుంచి తీయబడిన ఆయిల్ను కలపడం చాలా దారుణమని మండిపడ్డారు. గతంలో టీడీపీ చైర్మన్గా విధులు నిర్వహించిన వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డిపై సిబిసిఐడి చే విచారణ చేపట్టి నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దీనిలో మాజీ మంత్రి జగన్మోహన్ రెడ్డి పాత్రపైన కూడా విచారణ చేయాలని ఆయన కోరారు. అందరికీ నమస్కారం. నా పేరు యోగయ్య యాదవ్, బీజేపీ ఒంగోలు అసెంబ్లీ కన్వీనర్. గత 2 రోజుల నుంచి ఏ టీవీలో చేసినా ఎక్కడ చేసినా చర్చా వేదిక ఏంటంటే తిరుమల తిరుపతి. ప్రపంచవ్యాప్తంగా అనేక హిందూ భక్తులందరూ ఎంతో పవిత్రంగా కొలిచే తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ తయారీలో పూర్తిగా లడ్డూ తయారీలో కల్తీ జరిగింది. కల్తీ కూడా మామూలుగా లేదు. ఎందువల్లంటే ఎంత దుర్మార్గంగా గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ వాడుతున్నారంటే మనుషులు అనాలా ఏమనాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఎందువల్లంటే తిరుమల పవిత్రతను కాపాడేటటువంటి వాళ్ళు ఎవరు కూడా ఈ దేశంలో మనుగడ లేదు. ఎందువల్లంటే గతంలో తిరుమల పవిత్ర దెబ్బతీసినంత వాళ్ళు అందరూ కూడా ఏ విధంగా దెబ్బతిన్నారో అక్కడి నుంచి మనం ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది. ఈ రోజున లడ్డూ తయారు చేయాలంటే 1 కిలో నెయ్యి, ఆవు నెయ్యి 1000 రూపాయలు. మరి టెండరు 320 రూపాయలకి ఇచ్చాడు. 1000 రూపాయలు ఆవు నెయ్యి 320 రూపాయలు ఏ విధంగా గిట్టుబాటు అవుతుంది? ఖచ్చితంగా అతను కల్తీ నెయ్యి కాకుండా ఏమి నెయ్యి వాడతాడని చెప్పి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. దీన్ని వదిలేసి జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు మీద మాట్లాడటం అనేది దుర్మార్గమైన చర్య. ఎందువల్లంటే ఈ యొక్క టీటీడీ బోర్డు చైర్మన్, టీటీడీ బోర్డు చైర్మన్లు భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి, వీళ్ళు ముగ్గురు ప్రమేయంతో అక్కడ కుంభకోణం జరిగింది. ఇది ఇప్పటి నుంచి జరగట్లేదు, గత 5 సంవత్సరాలు జరుగుతూనే ఉంది. దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలా. ఈ ముగ్గురిని తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏదో తప్పించుకుందామని చెప్తే కుదరదు. ఎందువల్లంటే నువ్వు చంద్రబాబు నాయుడు మీద నెట్టి దీని యొక్క పవిత్రతను నేనేదో చేశానంటే కుదరదు. ఎందువల్లంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి 100 రోజులు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే ఈ రోజున నువ్వు అన్నీ కూడా తట్టుకోలేక నువ్వు మా ఎన్డీఏ ప్రభుత్వం మీద కూటమిస్తూ, అంతేకాకుండా నీ బంధువులందరినీ ఎన్డీఏ కూటమిలోకి పంపి నువ్వు ఎన్డీఏ కూటమిని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నావు. దాన్ని భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి తిప్పికొడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మార్కాపురం బీసీ వెల్ఫేర్ వసతి గృహ వార్డెన్ షేక్ జబ్బర్పై చర్యలు తీసుకోవాలని భారత విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో ఒంగోలు పట్టణం నందు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సిహెచ్ వినోద్ ఆధ్వర్యంలో ఎల్పీజీ భవనం నందు జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి కంకణాల రమాదేవి మాట్లాడుతూ హాస్టల్లో మహిళా వర్కర్పై లైంగిక వేధింపులకు గురవుతున్న ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. మహిళలకు రక్షణ కల్పించడంతో పాటు విచారణ కమిటీలో మహిళా అధికారిని నియమించాలని డిమాండ్ చేశారు. విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు రాయపాటి జగదీష్ మాట్లాడుతూ 7 నెలలుగా వర్కర్లకు ఉద్దేశపూర్వకంగా జీతాలు ఇవ్వకుండా అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య అని ఎద్దేవా చేశారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వినోద్ మాట్లాడుతూ జిల్లా సంక్షేమ అధికారికి పలుమారు సమస్యలను విన్నవించినా పరిష్కరించడంలో పూర్తిగా వైఫల్యం చెందారని విమర్శించారు. మార్కాపురం బీసీ హాస్టల్లో వార్డెన్పై అధికారులు త్వరితగతిన స్పందించి తగు చర్యలు తీసుకోకపోతే ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతున్నామని హెచ్చరించారు.
సత్య కేవలు సత్య నా పేరు వినోద్, ఎస్ఎఫ్ఐ ప్రకాశం జిల్లా కార్యదర్శిని. ఈరోజు ఒంగోలులోని ఎల్పిజి భవనంలో ఎస్ఎఫ్ఐ విద్యార్థి జేఏసీ, అట్లానే చేతి వృత్తిదారుల సమన్వయ సంఘం, అట్లానే మహిళా సంఘం, డివైఎఫ్ఐ సంఘాల ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తూ ఉన్నాం. మరికొన్ని ఆర్గనైజేషన్లు వాళ్ళ సందేశాన్ని మెసేజ్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం, గత 2 వారాల నుంచి పశ్చిమ ప్రకాశంలో మార్కాపురం డివిజన్ కేంద్రంగా బీసీ సంక్షేమ హాస్టళ్ళకి ఏబీసీడబ్ల్యూగా వ్యవహరిస్తున్నటువంటి జబ్బార్ పైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈపాటికే జిల్లా అధికారులకి అర్జీలు ఇచ్చాం. కలెక్టరేట్ వద్ద ఒకసారి ధర్నా నిర్వహించాం. మరోసారి కలెక్టర్ గారికి సమస్యలతో కూడినటువంటి వినతి పత్రాలు ఇచ్చాం. అయినా ఈ రోజుకి సరైన రీతిలో స్పందన లేదు. మరోవైపు జిల్లా కలెక్టర్ గారు అన్ని హాస్టల్ని ఒకవైపు పరిశీలిస్తూ ఉన్నారు. పరిశీలించే క్రమంలో కొన్ని సమస్యలు కూడా వస్తూ ఉన్నాయి, వాటిని పరిష్కరిస్తూ ఉన్నారు. మరోవైపు అధికారులు గత కొంతకాలంగా ఉన్నటువంటి అలవాట్లకి అలవాటు పడి పాత పద్ధతుల్లోనే ఇంకా కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మార్కాపురం అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ అధికారి జబ్బార్ గారు ఏదైతే దాదాపుగా వెనుకబడిన వర్గాల విద్యార్థికి దాదాపు 30 హాస్టళ్ళకి ఒక పర్యవేక్షణ అధికారిగా ఉండి ఈరోజు అక్కడున్న వర్కర్లను వేధించడం అనేది చాలా దారుణమైన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని, పని చేసినా కూడా జీతాలు ఇవ్వకపోవటం ఇది అన్యాయం. అంతేకాదు ఈరోజు అక్కడ ఉన్న ఒక మహిళను కూడా వేధిస్తే సర్దుకుపో అని చెప్పే ఒక అధికారం అతనికి ఎవరిచ్చారని చెప్పి అడుగుతున్నాం. వెంటనే ఈరోజు జిల్లా ఉన్న కమిటీ, ఒక అధికారి కమిటీ వేయాలని చెప్పి ఏదైతే కలెక్టర్ గారు అన్నీ స్పందించి కమిటీ వేసి తగు చర్యలు తీసుకోవాలని చెప్పి విద్యార్థి యువజన చేసి తరఫున చెప్తున్నా. మార్కాపురం పరిధిలో ఉన్నటువంటి బీసీ హాస్టల్స్ ఏబీసీడబ్ల్యూ అయినటువంటి జబ్బార్ మీద శాఖపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఐద్వా మహిళా సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మనం చూస్తూ ఉంటే ఏదైతే ప్రభుత్వ హాస్టల్స్ చదువుకున్నటువంటి బీసీ విద్యార్థులుగా ఉన్నటువంటి వాళ్ళకి కనీసం మెనూ సరిగా అమలు చేయనటువంటి పరిస్థితి ఈయన పర్యవేక్షిస్తున్నటువంటి హాస్టల్లో కొనసాగుతూ ఉంది. అది ఆధారాలతో సహా ఈరోజు విద్యార్థి సంఘంగా ఉన్న ఎస్ఎఫ్ఐ దాన్ని వెలికి తీసింది. దాని మీద ఈపాటికే జిల్లా అధికారులకు కూడా అర్జీలు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. అంటే శాఖపరంగా ఆయన మీద అంటే మెమోలు ఇచ్చి దానికి సమాధానాలు చెప్పుకొని ఏదో ఒక విధంగా మళ్ళీ ఆయన కొనసాగుతూ ఉన్నాడు. అట్లాగే ఏదైతే మహిళా వర్కర్స్ ఉన్నారో వాళ్ళ మీద కూడా ఈరోజు మా మీద సిఎస్పురంలో ఉన్నటువంటి బీసీ హాస్టల్ వర్కర్గా ఉన్నటువంటి మహిళ మీద అక్కడ ఉన్నటువంటి వార్డెను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని చెప్పేసి పై స్థాయి అధికారిగా ఉన్నటువంటి జబ్బార్కి చెప్పుకున్నటువంటి పరిస్థితిలో అంటే లైంగిక వేధింపులకు గురి చేస్తామంటే సర్దుకుపోమని చెప్పేటువంటి పరిస్థితి ఏంటని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా శాఖపరమైనటువంటి చర్యలు వాళ్ళ మీద తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. ప్రతి ఇంటికి ప్రభుత్వ ఫలాలు అందాలి, ప్రతి కుటుంబానికి సంక్షేమం అందాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను గత ప్రభుత్వం దిగదార్చిందన్న భారతీయ జనతా పార్టీ ఒంగోలు అసెంబ్లీ కన్వీనర్ యోగయ్య యాదవ్. పీవీఆర్ చౌదరి లేని లోటు కమ్యూనిస్టు పార్టీకి పూడ్చలేనిదని అన్న ప్రజానాట్య మండలి రాష్ట్ర గౌరవాధ్యక్షులు అన్నా నల్లూరి వెంకటేశ్వర్లు. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.